Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. బక్రీద్ పండుగ బుధవారమా లేదా గురువారమా? ఇక తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము. ఇస్లాం మతంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఈద్ ఉల్ అదా అంటే బక్రీద్ ఒకటి. ఈ పండుగను ముస్లింలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈసారి బక్రీద్పై కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. ముస్లింల పండుగలు సాధారణ క్యాలెండర్ ప్రకారం కాదు, ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఉంటాయి. అంతేకాదు ప్రతి పండుగను నెలవంక దర్శనం ఆధారంగా జరుపుకుంటారు. అందుకే ముందు రోజు వరకు ముస్లింల పండుగలపై క్లారిటీ ఉండదు. ఒక్కో దేశంలో నెలవంక దర్శనం ఒక్కోలా ఉంటుంది. అందుకే ఇస్లామిక్ దేశాల్లో ఒకరోజు, ఇండియాలో మరో రోజు పండుగలు జరుగుతుంటాయి. ఈసారి బక్రీద్ కూడా అలాగే జరిగేలా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ ఎప్పుడో తెలుసా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ ఏడాది ఆరంభంలోనే సెలవుల జాబితాను ప్రకటించాయి. ఇరు రాష్ట్రాల హాలిడే క్యాలెండర్లలోనూ బక్రీద్ మే 27న అంటే ఈ బుధవారమే ఉంది. కానీ నెలవంక దర్శనం ఆధారంగా మే 27న కాదు, మే 28న బక్రీద్ జరుపుకునే అవకాశాలున్నాయి. ముస్లిం మత పెద్దలు కూడా గురువారమే పండగ జరుపుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో మే 28న బక్రీద్ సెలవు ఉండే అవకాశాలున్నాయి. ఈద్ అల్ అదాను త్యాగాల పండుగ అని కూడా పిలుస్తారు. దేవుడి ఆదేశం మేరకు ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడిని త్యాగం చేయటానికి సిద్ధపడిన సంఘటనను ఈ పండుగ గుర్తు చేస్తుంది. ఈ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఖుర్బానీ, దాన ధర్మాలు, కుటుంబ సభ్యులతో వేడుకలు చేసుకుంటారు. భారత దేశవ్యాప్తంగా ముస్లింలు మసీదులు, ఈద్గాలలో ప్రార్థనలు చేస్తారు. సంప్రదాయ వంటకాలు, స్వీట్లు తయారు చేసి కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులతో పాటు నిరుపేదలకు పంచుతారు. ఇలా అనేక మంది ఆకలి బాధను తీర్చే పండుగ బక్రీద్. కేవలం ఆహారమే కాదు, ఇతర వస్తువులు కూడా పేదలకు దానం చేస్తారు. ఇలా పేదవారికి సహాయం, దాన ధర్మాలు చేస్తూ మానవత్వాన్ని చాటే పండుగ బక్రీద్. ఓకే ఫ్రెండ్స్, సో బక్రీద్ పండుగ ఎప్పుడు అనే కన్ఫ్యూజన్ అయితే తీరిపోయింది కదా. ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.